ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించిన ఐఎల్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాల శ్రీకాంత్, రాష్ట్ర అధ్యక్షులు శాంతాకుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ఐఎల్ఏ పనిచేస్తుందని చెప్పారు. రాజ్యాంగము, చట్టాలు, మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఐఎల్ఏ పాత్ర మరువలేనిదని అన్నారు. న్యాయవాదులను ఒకవైపు, సమాజాన్ని మరోవైపు పరీక్షించుకోవాలని విధంగా ఐఎల్ఏ పనిచేస్తుందని చెప్పారు. ఐఎల్ఏ కార్యాలయంలో న్యాయవాదులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, మానవ హక్కులను న్యాయవాదులు కాపాడడంలో న్యాయవాదులు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమాజంలో అయితే 10 మంది డాక్టర్లు, 20 ఇంజనీర్లు, 30 మంది లాయర్లు ఉంటారో ఆ సమాజాన్ని కన్నెత్తి చూడడానికి కూడా వేరే ఎవరికి కూడా ధైర్యం సరిపోదు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే వీళ్ళందరూ డాక్టర్లు, లాయర్లు అయిపోయినంత మాత్రాన సమాజం మారిపోయి అందరూ ప్రొటెక్షన్ రాదు. వీళ్ళు పని చేయాలి. పని దేనికోసం చేయాలా? వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం కాదు. వాళ్ళు సమాజానికి పేబ్యాక్ చేయాలి. సమాజానికి పనికొచ్చే విధంగా వాళ్ళు పనిచేయాలి. ఈ సమాజానికి పనికొచ్చే విధంగా పనిచేయాలంటే ఏం చేయాలి? సమాజం పట్ల చైతన్యము, అట్లాగే రాజ్యాంగం పట్ల ఒక నిబద్ధత, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన, మానవ హక్కుల మీద అవగాహన, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆ లాయర్లు కూడా పనిచేయగలుగుతారు. సమాజం కూడా ఈ చైతన్యంతో ఉన్నప్పుడు మాత్రమే సమాజం ముందుకెళ్తుంది అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఆలోచన. ఆయన లాయర్లను ఉద్దేశంతో మాట్లాడిన మాటలు ఇవి. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల ఐడియాలజీని తీసుకొని ఈరోజు పనిచేస్తున్న ఏకైక లాయర్స్ అసోసియేషన్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అని సగర్వంగా మేము చెప్పగలం. అయితే ఇందులో ఇండివిజువల్ గా లాయర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటైతే, సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడము, సమాజాన్ని చైతన్యపరచడం అనేది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ యొక్క ప్రధానమైన లక్ష్యాలు. అందులో భాగంగానే కొన్ని వందల మీటింగ్లు ప్రతి జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో చేస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కూడా కేంద్రంగా గుంటూరు జిల్లా కేంద్రంగా ఉండాలి అని స్టేట్ ఆఫీస్ ని ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ గారు వారి నేతృత్వంలో ఈ స్టేట్ ఆఫీస్ నడుస్తుంది. అలాగే గుంటి సురేష్ గారు, మన బ్రహ్మేశ్వరరావు గారు, గీతావాణి గారు, ఇలాంటి వాళ్ళు సీనియర్లు చాలా మంది ఈ ఆఫీస్ని సక్సెస్ఫుల్ గా నడుపుతూ స్టేట్ మొత్తానికి కూడా, స్టేట్ లో ఉండే ఐఎల్ఏ క్యాడర్, ప్రతి బార్ లెవెల్లో ఉండే ఐఎల్ఏ క్యాడర్ కి కూడా అందుబాటులో ఉండి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, చట్టాల మీద, తర్వాత రాజ్యాంగం మీద వారి ఆధిపత్యం కోసము ఎటువంటి స్టంట్స్ సొసైటీలో చేస్తున్నారనేది అందరికీ పబ్లిక్ గా తెలుస్తూ ఉంది. అటువంటి సంఘటనలను ఖచ్చితంగా ఐఎల్ఏ అనేది ఖండిస్తుంది. ఆల్రెడీ చాలా యాజిటేషన్స్ మేము చేశాము. ముఖ్యంగా ఈ ఆఫీసు మేము ఎస్టాబ్లిష్ చేసి, స్టేట్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు ఎడ్యుకేట్ చేయడానికి, తర్వాత వాళ్ళ రైట్స్ ఏమైనా వైలేట్ అయితే గనక యాజిటేట్ చేయడానికి, అట్లాగే సొసైటీని ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ లో పెట్టడం కోసం ఐఎల్ఏ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంతవరకు మేము చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమమే దానికి ఉదాహరణ. అట్లాగే స్టేట్ లో గానీ, డిస్ట్రిక్ట్ లో గానీ, అడ్వకేట్స్ గానీ, తర్వాత ఇతర పౌరులకు, సిటిజన్స్ కి ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, రాజ్యాంగ పరంగా అయితేనేమి, చట్టాలు ఏదైనా వాళ్ళ రైట్స్ ఏమైనా వైలేట్ అయినప్పుడు అందరికంటే ముఖ్యంగా ఐఎల్ఏ మొట్టమొదటిగా వాళ్ళ తరపున నిలబడి పోరాటం అయితే చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవాళ కూడా మేము చెప్పేది ఏంటంటే, సొసైటీలో చట్టాలకి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులైనా సరే